పిల్లారా, మనం ఇప్పుడు వాక్యానికి వెళదాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవరు మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుస్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకలేదు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయనలో నిలిచి ఆయన నామస్తారు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లారా, ఆయన వల్ల మీరు అభిషేకము పొంది ఉన్నారు కనుక, లేకపోతే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీరు నిలుచున్నది కనుక ఎవరు మీకు బోధించనక్కర్లేదు. ఆయన చేత మనము అభిషేకించబడిన వారము. ఇలారా చూడండి, ఆయన యొక్క అభిషేకము బైబిల్లో అభిషేకాన్ని గురించి చాలా సందర్భాల్లో చెప్పబడింది. కానీ మనము దావీదు యొక్క అభిషేకాన్ని గురించి మనం చూసినప్పుడు మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనములో సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకం చేసెను. నాటి నుండి యాయే ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చును. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. యాయే ఆత్మ. సరే, ఇక్కడ చూడండి, సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని, అంటే సౌలు రాజు సర్వశక్తివంతుని మాట వినకుండా, ప్రవక్త చెప్పిన మాటను లెక్క చేయకుండా, సమూయేలు అతను లెక్క చేయకుండా అతను తనకు తానుగా ఏం చేశాడనంటే సొంత నిర్ణయం తీసుకుని సొంత ఆలోచనతో అక్కడ సమూయేలు చెప్పినది పక్కన పెట్టేసి అతడు అక్కడ తనకు నచ్చిన వారితో, తనకిష్టమైన వారితో, తనకు ఎవరైతే బాగా నమ్మకూడదు అలాంటి జనుల వద్దకు వెళ్ళి ఆ జనులు చెప్పినట్లుగా చేశాడు. ఎందుకంటే వీరు సమూయేలు కంటే వీళ్ళే నాకు కరెక్ట్ గా ఉన్నారు, నాకు సమూయేలు పెద్దగా కరెక్ట్ గా అనిపించట్లేదు, ఈ జనులే నాకు కరెక్ట్ గా ఉన్నారు అనిపించి ఆ విధంగా సౌలు ఏం చేశాడనంటే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, తప్పుడు ఆలోచన చేశాడు. కానీ సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా ప్రవక్త ద్వారా సమూయేలు ద్వారా మాట్లాడుతున్న విషయాన్ని అతనికి ఆ జ్ఞానం లేదు, అతనికి ఆ వివేచన లేదు అతనికి. అందువల్ల అతను ఏం చేశాడనంటే సమూయేలుని పెద్దగా పట్టించుకోలేదు, కానీ చెప్పిన మాటలు పెద్ద పట్టించుకోలేదు, కానీ జనులు చెప్పినట్లుగా జనులకి జడిసి, జనులంటే అతను భయం కాబట్టి జనులకి చెప్పి చేసామనుకుంటే రేపు వాళ్ళు గొడవగా రాకుండా ఉంటారు, విభేదాలు రాకుండా ఉంటాయి, ఎందుకైనా మంచిదని అనుకొని వాళ్ళ మాట కూడా తీసుకొని వాళ్ళ మాట కూడా మనం పాటించామనుకుంటే వాళ్ళ కోపం రాకుండా, ఆ పాస్టర్ గారు చెప్పిందే చేస్తారని నేను చెప్పింది ఏమా అని వాళ్ళ కోపం వచ్చేస్తుందేమో, నేను ఇక్కడ లేవా అవి తెలుసు కదా అని అంటే వాళ్ళు ఉండేవారు అక్కడ కొంతమంది. అందుకని వాళ్ళకి జడిసి ఏం చేశాడనంటే సమీరాజు అంటే జనులకు జడిసి ఇలా చేశానంటాడు. అందుకని వాళ్ళకి సమూయేలు కంటే కూడా జనులు ఎక్కువగా జడిసేవాడు సౌలు. అందుకని వాళ్ళను కూడా అడిగితే అది చేసామనుకో అప్పుడు వాళ్ళు గొడవ రాకుండా ఉంటారు, కలహాలు రాకుండా ఉంటారు, వాళ్ళు అందుకే మనుషులు మంచివాడు కాదు అని ఆ భయస్తులే వాళ్ళు చెప్పినట్లుగా చేశాడు. లేకపోతే నా రాజ్యం పోద్ది, నేను రాజుగా ఉండకుండా పోతానేమో అని అలాగే భయపడిపోయి అతను ఏం చేశాడంటే జనులు చెప్పినట్లుగా చేశాడు.
ఈ రోజున కూడా చాలా మంది అలాగ చేస్తారు. మనం ఏదైనా వాక్యం ఇలా చెప్తుంది, దాన్ని అలా చెప్పామనుకోండి, దాన్ని చేయరు. దాన్ని ఏం చేస్తాడు, వాళ్ళు మరలా నచ్చిన వాళ్ళు ఏదైనా చెప్తే, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా చెప్తే, లేకపోతే వాళ్ళ బంధువులు ఏదైనా చెప్తే ఆ విధానంలో వెళ్ళిపోతుంటారు అనమాట. సర్వశక్తి అని చెప్పింది చేయరు. అప్పుడు వాళ్ళని అలాంటి వారి దగ్గర ఆయన ఆత్మను తీసేసుకుంటాడు అన్నమాట. అలాగే సౌలు సర్వశక్తి మాట అనగా సమూయేలు మాటను పక్కన పెట్టేసి సౌలు రాజు ఎప్పుడైతే ఆ జనుల మాటను బట్టి నడిచాడో అప్పుడు పరిశుద్ధ ఆత్మతని విడిచిపెట్టేసి ఆత్మ వదిలేసింది అతను. ఎందుకంటే చూడండి, మొదటి సమూయేలు 16 అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు 16 అధ్యాయం. చూడమ్మా, చూడండి ఒకసారి మనము 4వ వచనం నుండి ఒకసారి చూడండి. అంతటి సౌలు చూడమ్మా, ఫస్ట్ నుండి చదవమ్మా ఒకసారి. అంతటి యావే సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవు ఎంతకాలం దుఃఖించు, నీ కొమ్మును తైలముతో నింపుము, ఎత్తులైన ఎస్సీ వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సరే, ఇక్కడ సౌలు చేసిన పాపం ఏంటో మనం చూద్దాం. మనము 17వ అధ్యాయం మనం చదువుకున్నాం. మొదటి నుండి ఒకసారి చదువమ్మా. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యావే ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యావే మాట వినుము, సైన్యము తగినది యావే సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నీకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమును వారి మీదకి వచ్చింది కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి కార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు పూర్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. అంతటి సౌలు జనులు చేసి తెలాయిములో వారిని లెక్క పెట్టగా కాలు బలము 2,00,000 మంది, యూదా వారు 10,000 మంది ఉండ్రి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒక దానికి వచ్చి లోయలో పెంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వీరు వారికి ఉపకారం చేసింది కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండాట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోడని కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయారు. తర్వాత సౌలు అమాలేకులను హవీలా నుండి ఐగుప్తు దేశం మార్గంలో ఉన్న షూరు వరకు తరిమి చేసి అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రోవిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసిరి. అప్పుడు యావే వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను
అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడు రాత్రంతయు యావేకు మొరపెడుచుండెను. ఉదయం సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయిన సమాచారం విను. తరువాత అతడు సౌలు వద్దకు పోయి, సౌలు యావే వలన నీకు ఆశీర్వాదము కలుగుగాక, యావే ఆజ్ఞను నేను నెరవేర్చుదుననగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడ అడిగను. అందుకు సౌలు అమాలేకీయుల నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారు. నా సరశక్తిమంతుడు యావేకు బలు నర్పించుటకై జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని నడిచారు. మిగిలిన వాటిని నేను నిర్మూలన చేసి తిని అనగా సమూయేలు నువ్వు మాట్లాడాలి పని లేదు, యావే ఈ రాత్రి సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తాను ఇది మరి సౌలుతో అనగా సౌలు చెప్పిన. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు గోత్రములకు శిరస్సు అవుతుంది, యావే నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకించను, మరియు యావే నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయు, వారు లయన వరకు వారితో యుద్ధము చేయమని సెలవుగా నువ్వు ఎందుచేత యావే మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తావనను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, యావే మాట విని పోయి అమాలేకీయుల రాజైన అగవును తీసుకుని వచ్చి, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అయితే ఈ సరశక్తిని యావకు బలి అర్పించుటై జనులు శపితమైన గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పింది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకరు గైకొనుట వలన యావే సంతోషించినట్లు అతడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించినా ఆలోచించును. బలులు అర్పించడం కంటే ఆజ్ఞలను గైకొనుట, పొట్లేలకు అర్పించడం కంటే మాట విని శ్రేష్టము. తెలియవాడు చేత మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహ దేవతను పూజించడంతో సమానము. యావే ఆజ్ఞను విసర్జించలే కనుక నువ్వు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించాడు. అప్పుడు సౌలు ఏమంటున్నాడు చూడండి, జనులకు తెలిసి వారి మాట వినినందున నేను యావే ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటే అంటున్నాడు. జనుల మాట విన్నారన్నారు, జనులకు జరిశారు. నీకు కూడా ఎవరొకరంటే భయం, అందరూ సమాజంలో సహోదరు అంటేనో సహోదరి అంటేనో ఏ బ్రదర్ అంటేనో సిస్టర్ అంటే నీకు భయం, అని మాని భయం. అసలుకి కూడా అదే భయం. జనులు అంటే భయపడిపోయేవాడు, జరిసేవాడు. సమూయేలు ఏం చెప్పారంటే అమాలేకీయులు ఇజ్రాయేలుకు ఒకప్పుడు కీడు చేశారు కాబట్టి వాళ్ళని ఎవరిని ఉంచకుండా సమస్తము నిర్మూలన చేయమని చెప్పాడు. అసలు ఏమన్నారు లేదన్నారు. కానీ జనులు అన్నారు అలా కాదు, మంచి వాళ్ళకి అక్కడికి వెళ్ళగానే మంచి గొర్రెలు కనపడ్డాయి, కొట్టే మంచి దూడలు కనపడ్డాయి. అబ్బా చాలా నిన్నగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి, వీటిని తీసుకెళ్ళి బలిస్తే బాగుంది అని వాళ్ళు ఎప్పుడైతే సలహా ఇచ్చారు. ఇచ్చేటప్పటికి మన భద్రాజంగా మన సిస్టర్ కదా, మనలో కదా సలహా ఇస్తున్నారు, మంచిదేనే అనుకొని వాళ్ళు కాదంటే మళ్ళీ వాళ్ళు ముఖం మార్చుకుంటారేమో, ఏదైనా అనుకుంటారేమో, నా మాట వింటలేదు, నన్ను లెక్క చేయట్లేదు అనుకుంటారేమో
ఏదో మొత్తాన్ని జరిసి ఏం చేశాడు చెప్పండి, సరే తీసుకున్నాడు, తెచ్చాడు. సమయాలు వచ్చాడు, అడుగుతున్నారు భర్తని, ఏమయ్యా సమయాలు అంటే అంతా నిర్మూలన చేశాడు. మరి ఏమయ్యా అంటే జనులే తీసుకొచ్చాడు, జనులకు తెలిసి ఏ కాదలేకపోయాడు, జనులకు భయపడిపోయాడు, దాని ఆజ్ఞని పూర్తిగా నెరవేర్చలేదు. సర్వశక్తిమంతుడు చెప్పింది జనులు నమ్ముకున్నారు, అతడు ప్రవక్తను నమ్ముకోవాలని. ఆ జనులైనా కానీ మంచి విశ్వాసం, జనులు మంచోళ్ళు కాదు. అసలు నిజమైన విశ్వాసము, నిజమైన ఆ ప్రత్యక్షత కలిగిన అయితే అలా చెప్పరు, అలా చేయండి వాడు. అయ్యా సమూయేలు ఏం చెప్పాడు దాన్ని చేయండి. మమ్మల్ని కాదు మీరు అడగాల్సింది, మేము కాదు మీరు చెప్పాల్సింది. మీకు ఎవరు చెప్పాలి? సమూయేలు చెప్పాలి. ఈ సమూయేలు దగ్గర వెళ్ళి సమూయేలు ఒకవేళ అయ్యా మంచి పొట్టేళ్ళని, మంచి గొర్రె యొక్క దోళని వాటిని ఏమైనా బలి అర్పించకుండా ఉంచమంటారా అని మీరు సమూయేలుని అడగండి, లేదా సమయం చెప్పినట్టు చేయండి. అనాలి ఆ జనులు. ఎందుకంటే ఆ మాట విరుద్ధంగా చేస్తే మనం కూడా దోషం అయిపోతున్న భయం ఉన్నోళ్ళే తాగదని చెప్తారు. వాళ్ళు భయం కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా బాబు తెలుసు అని అనిపించుకోవాలనుకునేవాళ్ళు. వీళ్ళకి కూడా ఆత్మ ప్రత్యక్షతుందిరా, బయలుపాటు ఉందిరా, వీళ్ళకి కూడా అది తెలుసురా, దేవుడు కూడా వీళ్ళ ద్వారా మాట్లాడుతున్నారా అని అనిపించుకోవాలనే స్వభావం కలిగిన వాళ్ళకి సమయాల ద్వారానే కాదు, మాతో కూడా మాట్లాడుతున్నాడు. మిరియాము అహరోను ఏం చేశాడు చెప్పండి, నీతోనే మాట్లాడుతున్నాడు సర్వశక్తిమంతుడు, మాతో కూడా మాట్లాడలేదా అన్నాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏమన్నాడు, మోషేతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడినాడు. ఏమైపోయింది? అభిషేకం పోయింది సౌలుకి, ఆత్మ పోయింది, అతని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు యాయే మరలా దావీదుని ఆయన అభిషేకించుకున్నాడు. ఈ దావీదు జనులకు తెలిసేవారు కాదు, జనులు చెప్పినట్లు చేసేవారు కాదు, ప్రవక్త ఏం చెప్పారో ఆ విధంగా చేసేవాడు. ప్రవక్తల దగ్గర విచారించేవాడు. అతను తను బెత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు పిల్లారా ఆ సమయంలో అతడు బిడ్డను పోగొట్టుకొని ఏడుస్తున్న సమయంలో ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ప్రవక్త మాట నమ్మిన వాడు దృష్టిని లేచి పశ్చాత్తాపడి యథార్థవంతుడయ్యాడు. ఆయన అందువల్ల ప్రవక్తని చెప్తే దాన్ని చేయాల్సిందే. చాలా మంది ఏమంటారంటే చెప్పాం అనుకోండి, మా ఆయన అడిగండి, ఆయన ఏమంటారో చూసి చెయ్యి, ఆత్మ వెళ్ళిపోతుంది. నేను మా ఆవిడ కూడా అనుకోవాలి కదండి. అప్పుడు ఆవిడ ఏమంటుందో మా కుటుంబం పిల్లలు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా అడగాలి కదండి. అడిగి అప్పుడు చేస్తానండి. యావే సెలవిస్తున్నాడు, ఇది చేయి ఉన్నప్పుడు ఇవన్నీ చేయాల్సిందే. ఆవిడ చేత నేను జరిగి చేస్తానండి. ఎవరు సృష్టికర్త? ఆయన తర్వాత ఏమంటారంటే పాస్టర్ గారిని చెప్పారు కదండి, మా ఆయన ఒప్పుకోలేదండి, పిల్లలు ఒప్పుకోలేదు అంటుందండి. పాస్టర్ గారు చెప్పారు కదా, అలా కాదు ఇలా చెప్తే బాగుంటుందని సలహా ఇచ్చారండి, ఇదేదో నాకు మంచిగా అనిపించిందండి అనేవాళ్ళు ఉంటారు చాలా మంది. ఇది అర్థమైందా? అలా కాదమ్మా, వాక్యం ఇలా చెప్తుందమ్మా అని అంటే యాభై ఇలా సెలవు ఇచ్చినాడు కదా వాక్యం నేను. అప్పుడు ఆత్మ ఏం చేస్తా చెప్పండి, విడిచిపెట్టేస్తాను. అలాగా పరిశుద్ధాత్మ సౌలు మీద పెట్టేసింది. ఆత్మ ఉందనుకుంటున్నాడు అతను, ఎప్పుడు వదిలేసింది. తర్వాత దురాత్మ వచ్చేసింది అతని మీద. పరిశుద్ధాత్మ పోయి దురాత్మ, ఆ దురాత్మ పట్టిందంటే ఏం చేస్తా చెప్పండి, అసూయ వచ్చేస్తా అతనికి, ద్వేషం వచ్చేస్తా అతనికి, ఇక ప్రేమ పోద్ది అతనికి. ఇక ప్రేమ పోయింది. ప్రేమ అనేది అతను దావీదుని చూసినప్పుడల్లా అసూయ కలుగుతుందే తప్ప, కోపం కలుగుతుందే తప్ప, కక్ష కలుగుతుందే తప్ప, పగ కలుగుతుందే తప్ప, అతను ఏ విధంగా నిర్మూలన చేద్దామా, అతను ఏ హాని చేద్దామా, ఏ కీడు చేద్దామా అన్న ఆలోచన కలుగుతుంది తప్ప ఏ మాత్రము ప్రేమ కలగలేదు, ప్రేమ పట్టలేదు. ఏం చేద్దామన్న ఆలోచన పట్టలేదు. అతను దురాత్మకు అప్పగిస్తే
అతని జీవితం అలా ఉంటుంది. ఏ వ్యక్తిదైనా ఎవరిదైనా అంతే, కాకంతో రగిలిపోతుంటాడు తప్ప ఇక ప్రేమించలేదు. మెస్సేజ్ చూడండి, పరిశుద్ధాత్మని వాడు కనుక ప్రేమిస్తూ ఉన్నాడంతే. ఆయన చిన్నవేస్తూ ఉన్నా, హింసిస్తూ ఉన్నా, అది దురాత్మని పెట్టబడితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి, దేశిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వాడు హల్లెలూయా, ఆయన పరిశుద్ధాత్మ విడిచిపెట్టి పోదు. ఎందుకంటే నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు కానీ తండ్రి ఇష్టము నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. అంతగానే ఆవునికి మొత్తం లేదు ఆయన. నీలాగా బాగా ఇడ్లీ వేసి పొద్దు నుండి వండుకొని పచ్చడిలో తిప్పేసుకొని వచ్చా. అలా ఉన్నామంటే మొత్తదే. ఇక్కడ మొత్తం ఉంటే నాకు చాలా వండుతా ఉంటాం. ఇక్కడ అగ్ని వాక్యం వండుతా హల్లెలూయా, అగ్ని దూసుకుపోతాం వాళ్ళ మీద, నువ్వు ప్రమాదంలో పడిపోతాను. కాబట్టి పిల్లల ఆలోచన చేయండి. ఏం చెప్తుంది చెప్పండి, పరిశుద్ధాత్మ వదిలేస్తే దురాత్మ వచ్చిందనుకోండి, నీకు ప్రేమించిన సహోదరుని. అలాగే నీకు దురాత్మ పట్టేసింది అనుకో, సంఘంలో ఎవరో మీద సహోదరి మీద సహోదరుడి మీద ద్వేషం కలుగుతా ఉంటుంది. ఇంకా పోదని అందరూ ప్రేమించగలుగుతుంది, ఆయన ప్రేమించినప్పుడు పట్టేసింది. అలాగే సౌరాజు గారు అందరూ ప్రేమిస్తాడు, ఇంకా ఎవరు ప్రేమిస్తున్నాడు, ప్రజలు ప్రేమిస్తున్నాడు, అందరూ ప్రేమిస్తాడు, దానిని ప్రేమించలేకపోతున్నాడు. నువ్వు కూడా అంతే, సమాజంలో అందరూ ప్రేమిస్తాడు, ఎవరో ఒకరు ప్రేమించలేకపోతున్నాడు. అందరూ పర్లేదు, వాళ్ళే నాకు నచ్చట్లేదంట, వాళ్ళే నాకు గెట్టలేదంటావు, ఆవిడే అన్ని నాకు విరోధంగా చేస్తుంది. నాకు నచ్చాలా, మెసేజ్ దగ్గర నడితే కుదరదు. ఇక్కడ మెసేజ్ ఇష్ట ప్రకారం నడుతున్నట్టు కుదరదు, నా ఇష్ట ప్రకారం నడవాలా అనుకుంటాను నడుతుంది. సౌలు పరిస్థితి దురాత్మ వదిలేసి అందరితో మంచిగా ఉన్న ఎవరొక విషయంలో అలా ఉన్నట్టు దురాత్మ పెట్టే, దురాత్మని కనుక అందరినీ ప్రేమిస్తాం. హల్లెలూయా. కాబట్టి దావీదు ఆయన ఏం చేశాడు చెప్పండి, అభిషేకించాడు కనుక ఆ అభిషేకించినటువంటి ఎవరైతే ఆయన అభిషేకిస్తాడో ఆ అభిషేకం కనుక వాళ్ళు పొందినప్పుడు, ఇందాక మనము యోహానులో మనం చదువుకున్న రీతిగా ఎవరు అతనికి ఏమీ చెప్పనక్కర్లేదు. శత్రువులతో యుద్ధం ఎలాగ చేయాలో, ఎలాగ పోరాడాలో, ఎలాగ జయించాలో ఎవరు ఏమి చెప్పనక్కర్లేదు, ఎవరు ఏమీ తెలియజేయనక్కర్లేదు. ఎక్కడ అతను నేర్చుకోవాల్సిన పని లేదు, ఎవరి దగ్గరకు వెళ్ళి నేర్చుకోవాల్సిన పని, తెలుసుకోవాల్సిన పని ఏమీ అవసరం లేదు. ఎందుకంటే అతని మీద అభిషేకము అలాంటిది. అందుకని ఎవరు నీకు బోధింప, ఆయన అభిషేకం మీద నిలిచి ఉన్నది కనుక ఎవరు నీకు ఏమి బోధింప నక్కర్లేదు అని చెప్తున్నారు. ఆయన అభిషేకం మీద నిలుస్తున్నది కనుక ఎవరు నీకు బోధింపనక్కర్లేదు, నీకు సమస్తము తెలుసు, నీకు తెలుస్తుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలారా ఇంకొక వచ్చేవాడిని మనము యోహాను వార్తలో 18వ అధ్యాయంలో, యావే ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయనను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలుగురిని వారిని విడిపించుటకును, హితవత్సరం ప్రకటించుటకును ఆయనను పంపినాడు. అంటే యావే ఆత్మ నా మీద ఉన్నది, సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించాడు. అందుకనే మెస్సీని గురించి మనం చూసిన మెస్సీ మీద యావే ఆత్మ నా మీదకి వచ్చిన పౌరుల పరిశుద్ధాత్మ ఆయన్ని అభిషేకించుకున్నాడు ఆయన. ఎందుకంటే పేదలకు సువార్త ప్రకటించడానికి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. అందువల్ల మెస్సేజ్ ఎవరు ఏమి పరిశీలన నేర్పాల్సిన పని లేదు, సద్దుకైనా ఎవరు చెప్పాల్సిన పని లేదు. అందుకని ఆ కాలకు సంబంధించిన లేఖనాలు ఆయన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. అందువలన ఆయన ఎవరు బోధించనక్కర్లేదు. అందుకే ఆయన అంటాడు, నా తండ్రి ఏమి నాకు చూపిస్తున్నాడు, నేను ఏమి
చూచానో ఏది విన్నానో దాన్నే నేను బోధిస్తూ ఉన్నాను. ఎక్కడ చూశాడంటే లోకంలో చూసి రాదు, లేకపోతే బైబిల్ కళాశాలలో లేదా బైబిల్ కాలేజీలో ఇది కాదు, లేకపోతే వీడియోలో వాళ్ళ వర్తమానాలు వీళ్ళ వర్తమానాలని అది కరెక్ట్ అనిపించి అది పట్టుకొని కాదు. సర్వశక్తిమంతుడు ఆయన దగ్గర ఏది విన్నాడు, ఏ స్వరమని విన్నాడు దానిని బోధిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అభిషేకం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఎవరు ఏమీ బోధించనక్కర్లేదు. హల్లెలూయా. అలాగే ఆ శిష్యులు ఉన్నారు, ఆయన యొక్క వర్తమానం సృష్టించడానికి శిష్యులు కూడా పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మను వాళ్ళు నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను ఎవరాన్ని పొందారు. వారు సమస్తము ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటకై వాళ్ళు సమస్తము ఎరుగున్నారు కనుక ఇంక ఎవరు కూడా ఆయన గురించి వాళ్ళకి ఎవరు బోధించనక్కర్లేదు, వాళ్ళే బోధించేవారుగా ఉన్నారు. బోధించిన కొరకే వాళ్ళని ఆయన అభిషేకించాడు. అందువలన ఎవరు వాళ్ళకి ఏమి బోధించనక్కర్లేదు, ఎందుకంటే మెస్సయ్య యొక్క అభిషేకం వాళ్ళ మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. పరిసయ్యులు కానీ సద్దుకైలు కానీ అది అలా కాదు, ఇది అలా కాదు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలాగా అదలాగా అని ఎవరు అసలు చెప్పాల్సిన పని, శిష్యులు చెప్పాల్సిన పని. అదేగా ఎక్కడో వెళ్ళి వాళ్ళు ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళి ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అభిషేకం వాళ్ళ మీద ఉంది. ఆయన అభిషేకించుకున్నందుకే భూమి గంటల వరకు ఆయన గురించి సువార్త ప్రకటించడానికి ఆయన అభిషేకించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ఎవరు బోధించాల్సిన పనేమి లేదు. కాబట్టి ఆయన అభిషేకము పిల్లారా, అందుకని ఆయన ఆ విధంగా అభిషేకించుకుంటాడు. ఆ అభిషేకించుకున్నప్పుడు ఎవరు ఆ అభిషేకము పొందారంటే వాళ్ళకి ఆ దేని కొరకైతే అభిషేకించాడో దాని గురించిన జ్ఞానము సమస్తం వాళ్ళకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లారా, మనము చూడండి ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధులు వచ్చిన ఉంటుంది కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ చేత తెలుసుకొనిచున్నాం. వారు మనలో నుండి బయలుదేరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతోనే నిలిచి ఉండు. అయితే వారు మన సంబంధులు కారు ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలుదేరి. అయితే మీరు పరిశుద్ధి వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తము ఎరుగుతున్నాడు. ఆయన అభిషేకం పొంది తెలిస్తేనే సమస్తము. అపోస్తులు గారు అపోస్తుల బోధ ఆయన ఒక్కడు, ఆయన నామములోనే రక్షణ, మరి ఏ నామములోనే రక్షణ కలదు. దాన్ని త్రీకరించి తత్వంలోకి వెళ్ళిపోయారు చాలా మంది, దాన్ని త్రీకరించి దుర్బోధనలోకి వెళ్ళిపోయారు చాలా మంది. అపోస్తుల బోధన త్రీకరించి వారు మనలో నుండి బయలు వెళ్ళిన వారు. అయితే ఆయన అభిషేకం మీద నిలిచి ఉన్నది కనుక మీకు సమస్తము ఎరుగుతుంది, సమస్తము మీకు తెలుసా. ఏది సత్యమో ఏది అబద్ధమో ఆ జ్ఞానం ఏది కడవరి ఆ కాలంలో క్రీస్తు విరోధులు ఎవరు, నిజమైన వాడెవరు. క్రీస్తు విరోధంగా వాక్య విరోధంగా వచ్చేవాడు, వాక్య ప్రకారం వచ్చిన పరిశుద్ధాత్మ. క్రీస్తు విరోధులు అనేకులు బయలుదేరి ఉన్నారు, ప్రతి ఆత్మను నమ్మక అందుకే. కాబట్టి పిల్లారా, అందువల్ల మన మీద అభిషేకం ఉన్నప్పుడు క్రీస్తు విరోధులు ఎవరు, మనమెవరో, వారు మనలోని బయలు వెళ్ళారా, దుర్బోధంలోకి వెళ్ళిపోయారా. అపోస్తుల బోధనలు, అపోస్తుల బోధనలు విడిచిపెట్టడమే. కాబట్టి ఈనాడు మనకు అపోస్తుల బోధ ఏమిటో, అందువల్లే మనం సమస్తం ఎరిగిన వారు కాబట్టి నామములోని బాప్తిజం కరెక్ట్. అందుకని మన మీద ఉన్న అభిషేకానికి వాక్యానికి ఖచ్చితంగా సరిపోదు.
మనం ఎరుగున దానికి వాక్యాన్ని ఖచ్చితంగా మనకి వ్యాపారం నామూలు కాదయా, తత్తున బాప్తిజం ఉండాలయా, మనకి ఎవరు చెప్పాల్సిన పని, రోడ్లలో వచ్చి మనం చెప్పాల్సిన పని లేదు, పెంచుకొస్తే దగ్గర మనం నేర్చుకోవాల్సిన పని లేదు, బైబిల్ మిషన్ దగ్గర మనం నేర్చుకోవాల్సిన పని లేదు. ఏం చెప్తారో చూద్దాం. సతీష్ కుమార్ ఏం చెప్పారో, పొద్దున్నే సతీష్ కుమార్ వాక్యం పెట్టుకుని ఈయన వాళ్ళు ఉంటారు చాలా మంది, వాళ్ళ వాక్యం పెట్టుకుని ఈయన వాక్యం పెట్టుకుని ఈయన ఉంటారు చాలా మంది. ఎవరి దగ్గర మనం ఏమీ నేర్చుకునేది లేదు. చాలా మంది సతీష్ కుమార్ ఇందంట వాక్యం అంట కుటుంబాన్ని బాగా కట్టుకోవడానికి బాగుండదంట. ఎలా ఉండదంట? ఆయన మత్స్యాకుడు, నువ్వేమో నామల బాప్తిజం పొందావు. వాళ్ళు తృత్వం నమ్ముతారు, నువ్వేమో ఏకత్వాన్ని నమ్ముతావు. ఏమండి? అది పొట్టి, నువ్వు గోధుంది. ఒకదాని ఒకటి ఏం కలుగుతుంది చెప్పండి, వినియోగం కలుగుతుంది. అది ఎక్కడి సతీష్ కుమార్ చెప్పడం. కాబట్టి పిల్లరా, మీరు ఆలోచన చేయండి. మన మీద ఏమైనా చెప్పండి, ఆయన అభిషేకం ఉన్నది కనుక క్రీస్తు విరోధులు ఎవరు, మెస్సీ విరోధులు ఎవరు? బైబిల్ మిషన్ గాని, సతీష్ కుమార్ గాని, జాన్ వెస్లీ గాని, ఇవన్నీ కూడా మెస్సీ విరోధులని మనకు తెలుసు. ఏది బట్టి అంటే మన మీద అభిషేకం ఉందని నాకు అదే గుర్తు. మీ మీద ఆయన అభిషేకం ఉందంటే నీవు గుర్తించగలుగుతావు అనమాట. వాడు మనవారు కాదు, వాళ్ళు మెస్సీ విరోధులు, సాతాను సంబంధులు, వీళ్ళు క్రైస్తవులు కనబడుతున్నారు కానీ వీళ్ళు మనవారు కాదు అనేటువంటిది మీకు అర్థమైపోతుంది మీకు. అందుకని వారు మన సంబంధులు అయితే మనతోనే నిలిచిందరు, అయితే వారు మన సంబంధులు కారు ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళారు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును మీరు ఎరుగుతూ. కాబట్టి అభిషేకం ఉంటేనే, చూడండి దావీదు మీద అభిషేకం ఉంది. యుద్ధం ఎలా చేయాలో తెలుసు, యుద్ధంలో విజయం పొందుతున్నాడు. సౌలు మీద అభిషేకం, ఆ యొక్క ఆత్మ వదిలేసింది సౌలుని. యుద్ధం ఎలా చేయాలో తెలియట్లా, సరశక్తి మీద తోడుగా లేడు, ఆత్మ ఎడబాసింది. ఆత్మ విడిచినప్పుడు అతను ఏమవుతాడు? శత్రువుకి లొంగిపోతాడు, బలహీనుడైపోతాడు, భయపడిపోతాడు. సంవత్సరం అలాగైపోయాడు. ఆత్మతను వదిలేదని ఏమైపోయి చెప్పాడు, ఫిలిష్తీయులు ఏం చెప్తే చేస్తాడు. అలాగే నువ్వు కూడా ఆత్మ వదిలేస్తే వీళ్ళు పాపకు సంబంధం వాళ్ళు ఏం చెప్తే పాపాలు చేస్తా ఉంటాను. అది సినిమాలు రమ్మంటే వెళ్ళిపోతావు, భక్తి సంబంధి ఆ ఊరు వెళ్దాం రమ్మంటే వెళ్ళిపోతావు, అన్యుల పండుగ రమ్మంటే వెళ్ళిపోతావు, అవి ధరించుకుంటావు. ఇంకా వాళ్ళు ఏం చెప్తే టీవీ వరకు వచ్చి టీవీ చూడమంటే చూస్తుంటావు. అన్నీ ఎందుకంటే ఆత్మ ఏం చెప్పండి వదిలేసింది. అక్కడ కూడా ఆత్మ వదిలేసింది ఎవరిని? సంసుంది వదిలే. కానీ ఫిలిష్తీయులు ఏది చెప్తే చేస్తాడు. ఒకప్పుడు ఫిలిష్తీయులు చెప్పేదాన్ని ఏం చేసేవాడు చెప్పండి? ఎదిరించేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లొంగిపోతున్నాడు. ఆత్మ వదిలేసినప్పుడు ఏమైపోతాడు చెప్పండి? మనిషి నువ్వు కూడా ఆత్మని వదిలేసింది అనుకో, నీ ఆయన లొంగిపోతాడు. ఇవాళ ఆదివారం ప్రార్థన కుదరదు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళు పెళ్లి మనకి అయ్యి చేశారు, మనం ఈరోజు వెళ్ళాల్సిందే, అలాగే వెళ్ళిపోతారు. ఆత్మ వదిలేసింది నీకు. ఆఖరికెళ్ళి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, తాళబొట్లు వెళ్ళి మామూలుగా కట్టుకుంటారు, క్రైస్తవులు కానీ హిందువులాగా చేసుకుంటారు. వీళ్ళు కాళ్ళు కడగాలి అన్నారు అనుకోండి, కడిగేస్తారు. అన్ని పాటించేస్తుంటాడు. అగ్రేసంలో కానీ ఉన్నాడు, అన్ని పాటించే చర్చికి వెళ్తుంటారు, అన్ని పాటిస్తాడని. ఆత్మని కదా, పరిశుద్ధ ఆత్మ కనుక వ్యక్తిని వదిలేస్తే అన్ని చేసేస్తాడు. అన్ని కాదండి అర్థమైంది మీకు? కాబట్టి పిల్లారా, అందువల్ల పరిశుద్ధాత్మ ఆ అభిషేకం ఎవరైతే కలిగి ఉంటారో వారు సమస్తమును ఎరుగుతారు. హల్లెలూయా. అందుకనే ఆ అభిషేకము, బ్రహ్మాంగాల మీద అభిషేకము, ఆయన నామంలో బాప్తిజం పొందే వారికి కూడా అదే అభిషేకం ఉంటుంది.
అందువల్ల ఆ వర్తమానాన్ని విశ్వసించగలుగుతారు. వర్తమానమును విశ్వసించి అదే అభిషేకాన్ని పొందుకుంటారు. వర్తమానం పొందుకు విశ్వసించడం ద్వారా అభిషేకం వచ్చేస్తాయి. అప్పుడు వాడు కూడా ఆ వర్తమానం గురించిన ప్రత్యక్షత కలిగి దుర్బోధలని, ఎన్ని దుర్బోధలని, చెడ్డ బోధలని, మత్స్యాగ సంఘాలని ఏమండి సత్యం కోసం నిలబడతారు. ఆ అభిషేకాన్ని పోగొట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఆ అభిషేకం కనుక పోయిన సౌండ్ ఏమైపోయింది చెప్పండి. సౌండ్ ఏమైపోయిన పరిస్థితి లొంగిపోతాడు. ఏది చెందిన దాన్ని ఎక్కడికి చివరికి సోదగతి మంత్రగతి దగ్గర కూడా చెల్లంగితనం. వాళ్ళందరూ ఒకప్పుడు ఆ రాజ్యంలో లేకుండా చేశాడు. అసలు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆత్మ వదిలేసింది. అందుకని ఆత్మ వదిలే దురాత్మ వచ్చేసింది. దురాత్మ సంబంధమైన వాళ్ళ దగ్గరికే తీసుకుపోద్దన్నమాట. వాళ్ళు వద్దు అక్కడికి వెళ్ళకూడదు వెళ్తామంటారు. అవును వెళ్ళద్దు అంటే ఏంటో ఆ మనసు అక్కడికి లాగేస్తుంది అన్నమాట. ఇది అర్థమైందా? వాళ్ళు దురాత్మ కలిగిన వాళ్ళయా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు లేదు, నేను వెళ్ళాల్సిందే అతి కూర్చుంటాడు అన్న. కాబట్టి పిల్లారా ఆయన అభిషేకం ఉన్నప్పుడు ఎవరు క్రీస్తు విరోధులు, ఎవరు మనమెవరము, వాళ్ళెవరు క్రీస్తు విరోధులు ఎవరు మీకు తేటగా అర్థమైపోద్ది. అభిషేకం కింద వాళ్ళకి ఆ అభిషేకం లేని వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అందరూ ఒకటేలే, అన్ని సంఘాలు ఒకటేలే, ఆ బోధకులందరూ ఒకటేలే, మా వాళ్ళు కూడా పాస్టర్లే కదా, వాళ్ళు కూడా బోధించేది సత్యమే కదా. అభిషేకం లేదు అలాగే. అభిషేకం ఉంటే ఆ విధంగా మాట్లాడు. కాబట్టి ఇప్పుడు మరలా రెండవ రాకడను గురించినటువంటి అభిషేకము ఆయన చూడండి. ఆ మెస్సయ్య పరిశుద్ధాత్మ చేత ఆయన ఏమైనా అభిషేకించబడ్డాడు. దేవునికి సువార్త ప్రకటించుటకు ఆయన అభిషేకించబడ్డాడు. కానీ ఇప్పుడు మరలా ఆయన ఏ అభిషేకంతో వచ్చాడనంటే అపరంజితోడు, అగ్ని జ్వాలతోడు ఆయన ఇప్పుడు ఒక అభిషేకముతో ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు రెండవసారి ఆయన ఆ విధంగా వచ్చాడు. కాబట్టి అందుకనే ఇప్పుడు ఆయన యొక్క రెండవ రాకడను గురించినటువంటి దానిని గురించి పిల్లారా ఆయన ప్రత్యక్షమైన ఆయన రాకడేందు మనమును ఆయనకి సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన నిలిచి ఉండని ఆలోచననే వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజున మనకు ఒక అభిషేకం ఉంది. ఈ యొక్క అపరంగి అగ్నిజ్వాలన అభిషేకము అది న్యాయాధిపతి అభిషేకం. ఒక సమయంలో ఆయన అన్నాడు, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ నా అభిషేకం నీ మీద ఉన్నది. ఆ తూత హల్లెలూయా అగ్నిజ్వాలన వంటి అపరంజి వంటి ఆ అభిషేకము అది రాయబడిన చోటు న్యాయాధిపతిగా ఉన్నాడు అనమాట. అది నీ మీద ఉన్నది. ఎవరైతే ఈ వర్తమానం విశ్వసిస్తారో వారు కూడా ఈ అభిషేకాన్ని పొందుకుంటారు, ఆయన నామరిస్తారు. గారు కూడా అంటారు, సేవకుని యొక్క వర్తమానము ఎవరైతే విశ్వసిస్తారో వారు కూడా ఆ ఆత్మని పొందుకుంటారన్నాడు ఆయన. అదే ఆత్మ పొందుకొని ఇక్కడ ఏదైతే విన్నారో అదే మాట్లాడుతుంటారు. అదే ఆత్మ కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రెండవ రాకడ గురించిన అభిషేకము నీ మీద ఉన్నది. కాబట్టి ఈ వర్తమానం విన్న వలన, ఈ వాక్యం విన్న వల్ల, రెండవ రాకడ వర్తమానం విన్న వల్ల నీవు కూడా ఆ యొక్క అభిషేకాన్ని నువ్వు కూడా కలిగి ఉన్నావు. కాబట్టి నీకు కూడా ఎవరు రెండవ రాకడ గురించి బోధించనక్కర్లేదు. మనకి ఎవరు చెప్పాల్సిన పనిలేదు. హల్లెలూయా. నాకు ఎవరు రెండవ రాకడ గురించి చెప్పక్కర్లేదు. నేను ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన పనిలేదు. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, వాళ్ళు వేరే చెప్తున్నారు, రెండవ రాకడ చెప్తున్నారంటే కుదరదు. ఎందుకంటే ఆ రెండవ రాకడ 7వ ముద్ర అంటే ఆ రెండవసారి ఆయన అగ్ని జ్వాలతో అప్పుడు పాల్గొంటూ వస్తాడని ఆ విధమైన అభిషేకం కలిగిన వ్యక్తి ఆ వర్తమానమే మనం నమ్మాలి తప్ప, ఆ అభిషేకం కలిగిన వ్యక్తి వర్తమానమే నమ్మాలి తప్ప ఎవరు ఏదో చెప్తున్నారంటే ఆయన అభిషేకం ఏదో చెప్తున్నారంటే మనం నమ్మకూడదు. అదేనా
అందుకనే 7వ ముద్ర 2వ రాకడ అందరికీ బయలుపరచబడదు. అలాగే 6 ముద్రలు 7 సంఘకాలను 7 కూడా 7వ దూతకు బయలుపరచబడ్డాయి. ఎవరికి బయలుపరచబడ్డా ఇది కూడా మరలా ఈ తెల్లవారుజామున మరలా ఇప్పుడు మాత్రమే ఇవి బయలుపరచబడతాయి. అందుకని మనం 8వ కాలంలో ఉన్నాం, 8వ దినములో మనం ఉన్నాము. కాబట్టి 2వ రాకడ గురించి ఎవరు మనకు బోధించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన అభిషేకము కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన ఆత్మ ఇక్కడ ఉన్నది కాబట్టి, ఆ ఆత్మే సమస్తమును బైబిల్లో ఉన్న వాటిని తీసుకొని బోధించును. ఆ అభిషేకం కింద మనం ఉన్నాం కాబట్టి ఎవరు 2వ రాకడ గురించి మనకి చెప్పాల్సింది. న్యాయాధిపతిగా వచ్చాడు, దినము, జాము, గడియ ఇవన్నీ కూడా ఎవరి దగ్గర మనం నేర్చుకుని ఈ కిందలో మనం నేర్చుకోలేదు. లేకపోతే వాళ్ళ దగ్గరికి వేరే దగ్గరికి వెళ్ళి మనం ఏం నేర్చుకోలేదు. ఆ అభిషేకము క్రింద ఉన్నాము కాబట్టి, ఆ అభిషేకించాడు కాబట్టి ఆ విధంగా బోధించడానికి ఈ మెసేజ్ చూడండి, పేదలకు సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మలో ఆయన అభిషేకించబడ్డాడండి. అలాగే న్యాయమైన తీర్పుల గురించి బోధించుట కొరకై ఒక అభిషేకింపబడిన వ్యక్తి. ఇప్పుడు ఈ వర్తమానము దీనిని బట్టి ఇదే సత్యమైనది కనుక, ఇదే యథార్థమైనది కనుక ఇది ఎవరు మనకు బోధించనక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఎవరి దగ్గర మనం నేర్చుకోవాల్సిన పని లేదు. ఆయనే వచ్చి మనకు నేర్పువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమైనా చెప్పండి, ఆయన మనకి నేర్పుతాడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు మనకేమి నేర్పవలసిన పని లేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 వచ్చింది. ఆ సమయంలో మెసేజ్ చెప్పింది ఏమనగా, తండ్రి ఆకాశములకును భూమికిని మెస్సయా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావు నిశ్చయిస్తున్నావు. ఇక్కడ బయలుపరిచింది ఎవరు? మెస్సయే, ఎవరో కాదు, పరిశుద్ధాత్మే ఆ దూతే బయలుపరిచి వాడే ఉన్నారు. కాబట్టి ఆ దూత యొక్క అభిషేకం కింద మనం ఉన్నాం. కాబట్టి ఈ మనము 2వ రాకడ గురించి, న్యాయమైన తీర్పుల గురించి, రాబోయే ఉగ్రత గురించి ఎవరి దగ్గర ఏమో నేర్చుకుని మనం చెప్పడం లేదు, చెప్పుకోవడం లేదు. కానీ ఆయనే మనకు బోధిస్తూ ఉన్నారు, ఆయనే బయలుపరుస్తూ ఉన్నారు. ఏది చూచామో, ఏది విన్నామో, ఏది కనుగొన్నామో దానినే 2015లో ట్రయాంగిల్ అని స్వరం వినపడింది. పిరమిడ్ గురించి చాలాసార్లు చదివాను, చూశాను. నేను దాని పేరు తలరాయి ఉంది, చూశాను. కాబట్టి ట్రయాంగిల్లో ఉందని నేను మనసులో ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో అప్పుడే పిరమిడ్ పేరుగా తలరాయి, ట్రయాంగిల్ తలరాయి గుర్తుకొచ్చింది. అప్పుడు దాన్ని బయలుపరిచారు ఆయన. ఏది విన్నామో ఆ ఏపు నక్షత్రమే, పునరుద్ధాన తలరాయే, తలరాయే. ఏమైనా చెప్పండి, ట్రయాంగిల్ అనగా త్రిభుజము, 3 కోణాలు కలిగినటువంటిది రాయి. పిరమిడ్ పైన రాయి 3 కోణాలతో 3. ఆ విధముగా పిల్లరా నక్షత్రము అంటే 2 త్రిభుజాలు, 2 త్రిభుజాలు అంటే 2 త్రిభుజాలు. అవి కలిపితే 6 కోణాలు వచ్చేస్తాయి. అందుకని ఒక త్రిభుజమేమో ఆయన తలరాయి ఉన్నాడు, అదే ప్రేమ. 2వ త్రిభుజమేమో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం, అదే ఆయన రాజ్యం. అవి 2 కలిస్తే నీతి, 2 కలిస్తే ఆ మెస్సయే తన రాజ్యముతో వచ్చాడని, అదే వేకువ నక్షత్రమైన బయలుపరిచిన వాడు ఎవరు చెప్పండి? ఆయన. వేకువజామున పునరుద్ధానం కలుగుతుంది. ఆ నక్షత్రమే పునరుద్ధాన తలరాయి. హల్లెలూయా. ఆయన పునరుద్ధాన తలరాయిగా ఉన్నాడు. కాబట్టి ఈ అభిషేకము మనం పొందిన వారము కనుక అభిషేకం కింద ఉన్నాము. కాబట్టి చెప్తున్నాడు యోహాను గారు,
తన పత్తిలో ఎవరు మీకు బోధించనక్కర్లేదు. వాళ్ళు గర్వం అనుకోని ఏదైనా అనుకోండి, వాస్తవం అంతే. మాకు తెలీదా, ఇది చెప్పేదే కరెక్టా, ఏది అనుకోవచ్చు, కరెక్టే. ఆనాడు మెసేజ్ చెప్పేది కరెక్టే, మిగతా వాళ్ళు చెప్పేదంత అబద్ధం. అలాగే యోహాను చెప్పేది కరెక్టే, మిగతా వాళ్ళు చెప్పేదంత అబద్ధమే. ఏడు చెప్పేది కరెక్టే, మిగతా వాళ్ళు చెప్పేది అబద్ధమే. వినాయక గారు చెప్పింది కరెక్టే, మిగతా వాళ్ళు చెప్పేది అబద్ధమే. జాన్సన్ గారు చెప్పింది కరెక్టే, మిగతా వాళ్ళు అబద్ధమే. ఇప్పుడు ఇది కూడా వినారా కరెక్ట్, మిగతా కూడా అబద్ధం. రెండవ రాకడ గురించి అనేక దుర్భావాలు ఉన్నాయి, కానీ ఇది ఆయన అభిషేకము. అంటే ఆనాడు పరిశుద్ధాత్మ వలన అభిషేకం అయితే, ఈనాడు అపరంజి బంగారము, అదే న్యాయాధిపతి. ఎందుకంటే ఆయన అగ్ని జ్వాలలోకి కన్ను కలిగిన వాడు. అపరంజి పాదములు ఉమాదితుల సంగతులు ఏమనగా, ఇదిగో నేను వారి వాడిని కించప్పుడు ప్రతిఫలిస్తాను. ఇదిగో నువ్వు ప్రవక్తలేని చెప్పుకుని యజమాని ఉన్నదిస్తున్నావు, వారికి నీకు ఆయన క్రియలు కనుక వారికి వేకువ చుక్కనిస్తాను. వేకువ చుక్కనిచ్చాడు. మనం ఇప్పుడు వేకువ చుక్కను మనము కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన అభిషేకం కింద ఉన్నాం కాబట్టి మనకు ఎవరు ఏమి చెప్పవలసిన పనేవి, ఎవరి దగ్గర ఏమి నేర్చుకోవాల్సిన పనేవి నేను దావీదులో ఉన్నవాడు, మెస్సీలో, యోహానులో, ఏడుగురు దూతల్లో ఉన్నటువంటి ఆ తండ్రి మనకు. అందుకే మెస్సీ అంటారు, తండ్రి ఎందు నేను, నా ఎందు తండ్రి ఏకమే. ఈనాడు కూడా మన ఎందు తండ్రి, తండ్రి ఎందు మనము ఏకమై ఉన్నాము. మనం కుమారుడు కుమార్తెలు. కాబట్టి మనం ఆయన బిడ్డలం కాబట్టి మనకు ఎవరు ఏమి శాతాల సంబంధమైన వారు ఎవరు మనకేం చెప్పాల్సి, మనకు సమస్తము తెలుసు. మనకు ఎవరు బోధించాల్సిన పని లేదు. ఎవరెవరైతే బోధిస్తే పట్టుకొని ఆ డిస్టెన్స్ మనం మాట్లాడాల్సిన పని లేదు. సమస్తమును బయలుపరిచిన వారు. హల్లెలూయా. కళ్ళు ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. ప్రేమ రాజు ఆశివ మళ్ళీ వచ్చాడు, ప్రేమైన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమ రాజు ఆశివ మళ్ళీ వచ్చాడు. చిన్న మాట చెప్పి ముగిస్తాను. బ్రహ్మాండ గారు రకరకాల అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు బ్రహ్మాండ గారు అన్నారంట, దయ్యవన్నీ జరుగుతున్నాయి, వీళ్ళు దయ్యవన్నీ ఇలాగని ఎన్నో అన్నారంట. అప్పుడు సర్వశక్తిమంతుని దూత అవన్నీ బయలుపరిచి, ఈ విషయాలను బయలుపరిచి, లేఖనాలన్నీ చూపించి, అది చెప్పేది అబద్ధము, నువ్వు చెప్పేదే సత్యం ఆయన. హల్లెలూయా. ఈనాడు కూడా ఆయన చెప్పేదే సత్యం. ఆయనకి మనకు సంబంధం ఉంది కాబట్టి, ఆయన మనకు బోధిస్తున్నాడు కాబట్టి, ఇంకా ఆయన బోధిస్తున్నది ఎవరి బోధ, ఎవరి దగ్గర మనం ఏమి నేర్చుకోవాల్సిన పని. ఎందుకంటే ఆయన అభిషేకం కింద ఉన్నాం కాబట్టి ఆయన బోధ మనకి చాలు. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు వేయించుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.